ఈ సువిశేషమైనటువంటి దినమును పురస్కరించుకొని మనం పాఠం ఈరోజు నేర్చుకోబోతుంటున్నాం. పాఠం పేరు పునరుత్థానం అంటే ఏమిటి? దానిని మనము పొందగలమా? లేదా మనం పొందడం ఎలా? పునరుత్థానం అంటే ఏంటి? దానిని మనం కూడా పొందటం ఎలా? క్రీస్తు పొందుకున్నాడు కదా! చాలా మంది పొందుకున్నట్టు మనం చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాల్లో. దాన్ని మనం ఎలా పొందుకోగలం అన్నటువంటి పాఠం ఈరోజు నేర్చుకుందాం పిల్లల. చాలా ఆవశ్యకమైంది. మోస్ట్లీ ఈరోజు రేపటి దినములోపే ఇది అప్లోడ్ అవుతుంది. చక్కగా మన వాళ్ళందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఈ పునరుత్థాన దినపు ఆరాధనలో కూడా దానికి చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడు మీకు చాలా చాలా ప్రశ్నలు ఉంటాయి. జాగ్రత్తగా వాటిని ఎదుర్కోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు పంచుకోవటానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, పునరుత్థానం అన్న పదానికి అర్థం ఏమని అనుకుంటున్నారు? మీనింగ్ తెలియాలి మనకు ముందు. అది తెలిసిన తర్వాత మనం కాస్త క్లియర్‌గా మనం దాని తాలూకు విషయాలు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా పునరుత్థానం అంటే అర్థం ఏంటి? తిరిగి లేచుట అనే అర్థంనా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సో పునర్ అంటే తిరిగి లేదా మరల. పునర్ అంటే తిరిగి లేదా మరల. ఉత్థానం అంటే లేచుట. ఈ పునరుత్థానం అన్నటువంటి పదంలో 2 పదాలు ఉన్నాయి. పునర్ ప్లస్ ఉత్థానం. తిరిగి లేచుట. ఓకే. ఇప్పుడు ఈ పదానికి మనం మీనింగ్ బాగా అర్థం చేసుకున్నాం. కానీ తిరిగి లేవడం అంటే ముందు ఒకసారి లేచుండాలి. అలా అయితేనే తిరిగి లేవటం అనే పదం మనం వాడతాం. అవునా కాదా మీరు చెప్పండి. మళ్ళీ వచ్చావేంటి అంటే అర్థం ఏంటి? ముందు వచ్చిపోయింది అంటారు. అంతే కదమ్మా, అంతే కదా. ఇక్కడ పునరుత్థానం అంటే తిరిగి లేచుట అంటే ముందు ఒకసారి లేచామా? ఆ ప్రశ్న అర్థమైందా అమ్మా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. తిరిగి లేచామండి ఏం తల్లి? భూమికి పుట్టుకతో వచ్చి ఉంటారు కదన్నా, అది వచ్చినాడు అన్నట్టు అనుకుంటున్నాను. గుడ్. అసలు మనకు వాస్తవం ఏంటంటే మనం అందరం కూడా ఒకసారి శవాలుగా ఉండే లేచాం. మళ్ళీ చెప్తున్నా మనం అందరం ముందు ఒకసారి అంటే మళ్ళీ లేవటం అంటే దేనిలో నుంచి లేవటం? పునరుత్థానం అంటే మళ్ళీ లేచుతున్నాం కదా. దేనిలో నుంచి లేవటం అండి? దేనిలో నుంచి లేవటం? మృతుల్లో నుంచి లేవటమే కదమ్మా. కదా. ఇప్పుడు మళ్ళీ లేచడం అంటే ముందు ఒకసారి మృతి నుంచి లేచామా? మాట్లాడండి. ముందు మనం ఎప్పుడైనా మృతుల్లో నుంచి లేచామా? ముందు ఒకసారి లేచి ఉంటేనే కదా మళ్ళీ లేవటం అనేది జరిగేది. ఆ పద ప్రస్తావన జరిగేది అప్పుడే కదండి. మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉండగా తిరిగి ఆయన మనల్ని జీవింపజేశాడు కదన్నా. ఇప్పుడు వెరీ గుడ్ అమ్మా. ఒక మాట, అసలు పునరుత్థానం దేనికి కావాలి మీరు చెప్పండి? దేహానికి, ఆత్మక? పునరుత్థానం కావాల్సింది దేహానికి, ఆత్మక చెప్పండి. మరి ఆత్మకు అనేది పునరుత్థానం అంటే ఆత్మకు ముందు చనిపోయింది కరెక్టేనమ్మా. ఇప్పుడు మనం యేసుప్రభు రెండవ రాకడలో ఉత్థానం జరుగుతుంది కదా. దేనికి జరుగుతుంది అది?
శరీరాన్ని శరీరానికి కదా, ఆత్మకి సార్. శరీరానికి కదా కదా. అంటే మనకు కావాల్సింది పునరుత్థానం దేనికి? ఇప్పుడు శరీరానికి అన్న దేహానికి కావాలి, దేహానికి కావాలి. తిరిగి పోగొట్టుకున్నటువంటి మట్టిలో పట్టుబడిన దేహం మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ పునరుత్థానం కదా. ఓకే, అంటే ముందు ఒకసారి మన దేహం మృతిగా ఉండి లేపబడిందా? ఇప్పుడు చెప్పండి, ఒక క్లారిటీ వస్తుంది. బాప్తిజం తీసుకోక ముందు చనిపోయిన వారముగానే ఉన్నాంనా, అప్పుడు పాతి పెట్టబడి లేపబడి ఉంటాం. ఓకే, ఇక్కడ 2 విషయాలండి. వెరీ గుడ్ అక్క. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 2 విషయాలు కూడాను మనం ఒకసారి పునరుత్థానం పొందాము అన్నటువంటి దాన్ని ధృవీకరిస్తాయి. మొట్టమొదటిది ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనానికి వద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ మాట మనకు కొత్త కాదు కదండి. ఎన్నిసార్లు చదవలేదు? నాకు తెలిసి కొన్ని వందల సార్లు చదివి ఉంటాం. అవునా కాదా? మీరు చెప్పండి. చదివింటాంనా? ఎన్నోసార్లు చదివి ఉంటాం కదా. కానీ దానిలోనే పునరుత్థానం తాలూకు ఆనవాలు ఉన్నాయి. పునరుత్థానం తాలూకు ఆనవాలు ఉన్నాయి. ఇప్పుడు అదే వచనాన్ని కాస్త ఆపి స్టాప్ చేసి ఫస్ట్ నెక్స్ట్ అన్నట్టు చదువుదాం. దేవుడైన యెహోవా నేల వెంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయువుగా. 2 పాటలు ఈ వచనంలో 2 పాటలు కనబడుతున్నాయా లేదా? కనబడుతుంది ఆయన. జీవం ఇప్పుడు లేని పాట ఒకటి, జీవం మట్టితో కలిగి. రైట్, మట్టితో చేయబడినది ఒకటి, జీవవాయువు ఊదినటువంటి దానికి జీవవాయువు వచ్చినది ఒకటి పాట కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జీవవాయువు రాక మునుపు దానిలో ఏం లేదు? జీవం జీవం లేదు, ఆత్మ కూడా జీవము లేదు. లేనటువంటి దాన్ని ఏమంటాం? శవమే. అంటే ఆదాము గారు మొదటగా ఎలా ఉన్నవాడు చెప్పండి. ఇప్పుడు జీవం మట్టితో దేహం లేని చేశాడు కదండి, మట్టితో రూపం చేశాడు కదా దేవుడు. ఆ రూపంలో జీవం లేదంటే, అందులో ప్రాణం లేదంటే అది ఏమిటి? జీవం లేని మృతమైన దాన్ని, ప్రాణం లేని దాన్ని ఏమంటామండి మనం? శవం అంటాం నా, చనిపోయిన. అంతే కదా. అంటే ఒకప్పుడు మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? మన దేహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పబడిందండి బైబిల్లో. మట్టిలో మట్టిలో నుంచి యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒకరి నుండి ప్రతి వాడు అంటే ఆ రోజు దేవుడు నేలమంటితో ఆదాము గారి దేహాన్ని చేసే సమయానికే ఆయనలోని మనం ఉన్నాం కదా. అంటే మనం అందరం కూడా ఒకనాడు ఎలా ఉన్నాం? జీవము లేని వారుగానే అంటే అర్థం ఏంటి? శవాలుగానే ఉన్నాం ఉన్నాం. కదా. దేవుడు ఎప్పుడైతే జీవవాయువు ఊదాడో అప్పుడేమయ్యాం మనం? జీవాత్మ. ఆదాము గారితో, మన నాన్నగారితో పాటు మనం అందరం కూడా పునరుత్థానం పొందాం. అవునా కాదా? అవునా? పునరుత్థానం పొందామా లేదా? అప్పుడు అంటే మనం లేచామా లేదా? ఎప్పుడైతే జీవాయువు దేవుడు పోసాడో వెంటనే మనం అందరం మన ఆది తండ్రితో సహా అందరం ఆయనలోనే ఉన్నాం గనక అందరం లేచాం. ఈ కారణాన్ని బట్టి మనం అందరం మొదటిసారి పునరుత్థానం అక్కడ పొందాం. ఒకటి. రెండవది, మనకు ఆత్మీయంగా మనం చూడగలిగితే ఆత్మీయంగా కూడా పునరుత్థానం జరిగింది మనకి. ఆత్మీయం ప్లస్ శారీరకం 2 కలిసింది. ఎక్కడ అంటే అదేంటది? బాప్తిస్మంలో. ఎస్పెషల్లీ బాప్తిస్మంలో జరిగిన పునరుత్థానం దేనికేనంటే ఆత్మ, శరీరానికి కాదు. వాస్తవంగా శరీరానికి పునరుత్థానం అంటే దాన్ని నిజంగా పాతేస్తుండాలి. పాతేసిన తర్వాత మరలా అంటే పాతేయడానికి ముందు శరీరం ఏమైపోవాలి? చనిపోయి ఉండాలి. ఇప్పుడు శరీరానికి అది చెప్పడం. అక్కడ ఆత్మ చనిపోయింది. పాపాలతో అపరాధాలతో చనిపోయింది ఆత్మ. బాప్తిస్మంలో లేచింది. చనిపోయిన ఆత్మ తిరిగి పునరుజ్జీవించబడి సేమ్ దేహంలో. అవునా కదా? అంటే
ఆదాము గారిని దేవుడు పుట్టించినప్పుడు శారీరక పునరుత్థానం జరిగింది. బాప్తీసం తీసుకున్నప్పుడు ఆత్మీయ పునరుత్థానం జరిగింది. ఇప్పుడు యేసు ప్రభు రెండవ రాకడలో ఏం జరుగుతుంది చెప్పండి? పునరుద్ధానం అది కూడా జరుగుతుంది. పునరుత్థానమే. అంటే మళ్ళీ లేవటం అంటే ముందు లేచి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లేవాలంటే ముందు లేచి ఉండాలి. ముందు ఎప్పుడు లేచాం? శరీరము ఆదాము గారిలో ఉండగా ఒకసారి లేపబడ్డాం. ఆత్మ కూడా చనిపోయినప్పుడు రక్షణ పొందుకోవటం ద్వారా లేపబడ్డాం కదా. ఇప్పుడు పునరుత్థానం అనేటటువంటిది అంటే మరలా లేపబడతాం. ముందు ఒకసారి లేపబడ్డాం, ఇప్పుడు తర్వాత లేపబడతాం అనేది అర్థం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మనం అందరం, నేను చాలాసార్లు చెప్పాను మీతో, ఈ ప్రపంచంలో ఖాళీ అవ్వటం అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు కదా. జేబులు ఖాళీ అనుకోండి, బాధగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందండి. బాధ అనిపిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిందనుకోండి, అప్పుడు బాధ ఉంటుంది. ఇంట్లో సరుకులు ఖాళీ అయిపోయాయి అనుకోండి, అప్పుడు బాధ ఉంటుంది కదా. అలాగే మనం బంగారం కోసం ఏవైతే కొన్ని కంటైనర్లు వాడతామో, వస్తువులు, పెట్టెలు లాంటివి, పెట్టెలో బంగారం పెట్టయితే ఉంది కానీ పెట్టెలో బంగారం లేకుండా పోయింది అనుకోండి, ఖాళీ అయిపోయింది అనుకోండి, చాలా బాధ ఉంటుంది కదా మనిషికి. ఖాళీ అయిపోవడం అంటే బాధగా ఉంటుంది, కానీ ఒక్కటి ఖాళీ అవటం మాత్రం ప్రపంచానికే సంబరం. ఏం ఖాళీ అవటం? ఏం ఖాళీ అవుతే సంతోషం వారి అంటే సమాధి. అమ్మా, సమాధి ఖాళీ అవటం లేదా ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు మన అమ్మ నాన్నలువి, తర్వాత మన తాత ముత్తాతలవి, రేపు మనవి, తర్వాత మన బిడ్డలవి, వాళ్ళ బిడ్డలవి, వాళ్ళన్నీ సమాధులు చేయబడతాం కదా మనం. అది ఖాళీ అయిపోతే ఎంత బాగుంటుందండి. ఖాళీ అయిపోయి మనం మరల లేవటం, ఖాళీ అవ్వటం అంటే మనం మరలి లేవటం అనేటువంటిది నిజంగా ఎంతో సంబరంతో కూడుకుంది. ఓకే, అలాగ ఖాళీ చేసేసి అక్కడ నింపబడ్డం, పరలోకంలో నింపబడ్డం. ఈ సమాధి ఖాళీ అయిపోయి పరలోకంలో నింపబడటం అనేటటువంటిది మనకు కూడా సాధ్యపడతా. ఈ పునరుత్థానం తాలూకు కొన్ని కాంట్రవర్సీస్, కొన్ని క్లారిటీస్ మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నకు సంబంధించి ఒక రెఫరెన్స్ మీ ముందు పెడతాను. ఇక్కడ ఏంటంటే, ఇందులో ఒక ప్రశ్న కూడా లేవనెత్తబడాలి. ఆ ప్రశ్న కూడా మీరే చెప్పాలి. దీన్ని చదివిన తర్వాత ప్రశ్న మీరే, బదులు మీరే. ఈసారి నేనైతే ప్రశ్న నేను అడగను, మీరే ప్రశ్న అడగాలి, మీరే జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే చదవండి. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఈ విషయం చూశారు కదా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇక్కడ ఈ పదం కూడా మనం చాలా చదువుతుంటాం, కానీ అక్కడ ఒక విషయం ఉంది, ఒక పర్యాయ పదం ఉంది. అక్కడ ఒక పర్యాయ పదం ఉంది. అదేంటంటే నిద్రించిన వారు మృతులు. రెండు పదాలు అక్కడే ఉన్నాయి, గమనించండి. ఉన్నాయా? ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? చనిపోయిన వారిని బైబిల్ భాషలో నిద్రించిన వారు అంటారు. ఎస్పెషల్లీ విశ్వాసులకు వాడబడే పదం అది. ఏమని? నిద్రించారు. అందుకే చనిపోయిన తర్వాత మనం చాలా మందిని ఏం రాసింది విని ఉంటామండి, చదివి ఉంటాం. ప్రభువునందు ప్రభువునందు నిద్రించారు అని ఉంటుంది కదా. సో మృతులైన వారు అంటే నిద్రించిన వారు అని అంటాం. వెరీ గుడ్. ఇందులో మీకు ఏమి ప్రశ్న ఉద్భవిస్తుంది? ఇందులో నుంచి ఏ ప్రశ్న మీకు తట్టట్లేదా? తట్టలేదంటే మీరు సరిగ్గా చదవట్లేదని అర్థం. తట్టింది అని అంటే
సూపర్, బాగా చదువుతున్నారని అర్థం. ఇంతగా తడితే ఏం తట్టింది ప్రశ్న? ఇప్పుడైతే చనిపోయిన వారిలో తిరిగి లేచిన వారు దేవుడే అని, ప్రథమ ఫలం క్రీస్తే అని. మీరు క్లారిటీ చనిపోయిన ఇస్తున్నారు అక్క, స్పష్టత ఇస్తున్నారు. నేను అడుగుతున్నది ఏంటంటే, నాకు స్పష్టత కాదు కావాల్సింది, ప్రశ్న కావాలి. అందులో ఒక ప్రశ్న ఉంది, పెద్ద ప్రశ్న ఉంది. లేపబడి ఉన్నారని. అందులో ఏముందమ్మా ప్రశ్న? ప్రభువు కూడా నిద్రించాడు అనేది ప్రశ్న అన్న. నో 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 కాదమ్మా. ఇప్పుడైతే అనేది అమ్మా ఇంకా ఇంకా ట్రై చేయండి, దాన్ని బాగా చూడండి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ప్రథమ ఫలము అనేది ప్రశ్న రావాలక్క, దాని ప్రశ్న కావాలి నాకు. ఐ వాంట్ క్వశ్చన్. అంటే ప్రతిదాన్ని పట్టి చూడటం అనేటటువంటిది మనకు అర్థం అవ్వాలి, అవగతం అవ్వాలి. మనం చిన్నవాళ్ళం కాదు కదా, చాలా కాలంగా బైబిల్ని చాలా జాగ్రత్తగా చదువుతూ నేర్చుకుంటున్నాం కనుక దాన్ని మనం జాగ్రత్తగా ఛేదించగలగాలి. ఇంకోసారి ట్రై చేయండి, కుదరకపోతే నేనే ప్రశ్న అడుగుతాను. క్రీస్తు మృతులలో ఉన్నాడా అని అనుకుంటున్నాను. కాదమ్మా, రైట్. సో మీకు ఎవరికి క్రీస్తుల వారు చనిపోయిన వారిని అనేక మందిని లేపారు కదా, నిద్రించిన వారిలో లేవడం క్రీస్తులో మొదటి వారు ఎలా అవుతారా అనేది ప్రశ్న. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అన్న, సూపర్, అది కరెక్ట్. ఇప్పుడు నిద్రించిన వారిలో ప్రథమ ఫలం యేసు ప్రభు అని రాయబడింది కదండి. ఆయనే బ్రతికించాడు. ఆయన లేవడానికంటే ముందు, పునరుత్థానం లేవడానికంటే ముందు ఆయనే చాలా మందిని బ్రతికించాడు కదా. పోనీ అంతకంటే ముందు కూడా చాలా మంది బ్రతికించబడ్డారా లేదా? మీకు తెలిసి మృతుల్లో నుంచి, అవునమ్మా, వెరీ గుడ్, మృతుల్లో నుంచి లేపబడినాడు అన్నటువంటి రీతిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరినైనా మీరు చూడగలరా? పాత నిబంధనలో నుంచి మొదలుకొని ఫస్ట్ టైం ఎవరు మృతుల్లో నుంచి లేపబడ్డారని మీ వినికిడిలో మీరు చూశారు? పాత నిబంధన నుంచి చెప్పాలి, పాత నిబంధన నుంచి. సరే, ఒకసారి చిన్న క్లూ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను, తర్వాత మీరు ఆలోచన చేయండి. ఎలీషా శవం వెరీ గుడ్ అమ్మా. ఇంకా ముందు, ఇంకా వెనక్కి వెళ్ళాలమ్మా. మీరు చెప్పింది కరెక్ట్, కానీ దానికంటే ముందు కూడా ఇన్సిడెంట్లు జరిగాయమ్మా. ఒకసారి కొడుకు గురించి కూడా. వెరీ గుడ్ అమ్మా. ఇంకా వెనక్కి రావాలి. ఇప్పుడు ఎలీషా గారి శల్యములు తాకినటువంటి సైనికుల శవాలు లేచాయి. అది ఎక్కడుంది అనుకుంటున్నారు? రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయంలో ఉంది. అమ్మ చెప్పిన మాట. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నటువంటి మాట, ఎలీషా గారి యొక్క ఎముకలు తాకినటువంటి పాతి పెట్టబడిన సైనికుల శవాలు లేపబట్టం. అలాగే మరొక సోదరి చెప్పినటువంటి మాట షూనేమీరాలు కుమారుడు అనేది అదే రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉంది. అంటే ఫస్ట్ ఏం జరిగింది? ఎలీషా గారి శల్యములు తాకినటువంటి శవాలు లేయటం ఫస్ట్ జరిగిందా? షూనేమీరాలు కుమారుడిని లేపబడడం ఫస్ట్ జరిగిందా? షూనేమీరాలు కుమారుడిని. ఎందుకంటే ఇది 4వ అధ్యాయంలో ఉంది, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలోనే ఉంది. చిత్రం ఏంటంటే షూనేమీరాలు కుమారుని లేపింది ఎవరు? ఆయనే, ఎలీషా గారు చనిపోయిన తర్వాత, పాతి పెట్టబడిన తర్వాత అవి శవాలు, ఆ శవంలో నుంచి ఎముకలు మాత్రమే మిగిలిన సమయంలో జరిగింది ఆయన ఎముకలు తాకినటువంటి శవాలు లేవు. వెరీ గుడ్. ఇంకా వెనక్కి వెళ్ళాలి. సరే, ఒక క్లూ చూద్దాం. ఓకే, చూసిన తర్వాత ఇంకొంచెం మనకి ఏమన్నా జ్ఞానం బలుబు వెలుగుతుందేమో చూద్దాం. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చూడండి. 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఇక్కడ క్లారిటీగా
చెప్పండి మాట ఏంటంటే, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందారు. ఇది క్లూ. ఎవరో స్త్రీలు ఉన్నారు చరిత్రలో, పాత నిబంధనలను కొత్త నిబంధనలను. వాళ్ళు ఏం చేశారట? పునరుత్థానం వల్ల తమ వారిని పొందుకున్నారట. ఇప్పుడు స్త్రీలు తమవారు, స్త్రీలు తమవారు, మృతులైన వారిని పొందుకున్నారు. ఇలా అనుకున్నప్పుడు మనకు వెంటనే టక 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 బల్బులు వెలగాలి. అందులో మనం ఒక విషయం చూసాం. శూన్యమీరాలు ఎవరు? స్త్రీ. తమవారెవరు? తన కుమారుడు. వాళ్ళని మృతుల్లో నుంచి పునరుత్థానంలో పొందుకోవటం జరిగింది ఎలీషా గారి వాళ్ళు. ఒకటి. అలాగే కొందరు స్త్రీలు ఎవరైనా తమ వారిని తిరిగి పొందుకున్నట్టు పునరుత్థానములో చూచితిరా? శూన్యమీరాలు కుమారుణ్ణి తిరిగి పొందుకున్నట్టుగా ఆమె కంటే ముందు గాని తర్వాత కొత్త నిబంధనలో గాని క్లూస్ వస్తున్నాయి మీకు. క్లూస్. కొత్త నిబంధనలోన క్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత వీళ్ళు సమాధులలో నుంచి లేచి తిరుగుతారు కదనా, వాళ్ళప్పుడు కొత్త నిబంధనలో లాజరు గారు ఉన్నారు కదనా. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. ఇప్పుడు లాజరు గారి యొక్క సహోదరి మనులు ఉన్నారు కదా, విధవరాలి కుమారుడు ఉన్నారు. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. నాయీను అను ఊరిలో విధవరాలి కుమారుడు కూడా యేసుప్రభు కాలంలో పునరుత్థానం వల్ల పొందుకోబడటం జరుగుతుంది. వెరీ గుడ్. అదే స్త్రీలు, స్త్రీలు తమవారు, స్త్రీలు తమవారు అన్నప్పుడు మార్తా మరియలు తన సోదరుడిని పునరుత్థానం వల్ల పొందుకున్నారు. నాయనని ఊరిలో ఒక విధవరాలు అనే స్త్రీ తన కుమారుణ్ణి తిరిగి పొందుకుంది. శూన్యమీరాలు అనే స్త్రీ ఎలీషా గారి వలన తన కుమారుని తిరిగి పొందుకుంది. అలాగ రావాలి. దోర్కా అనే తబితాను కూడా అక్కడున్న ఇక్కడ కూడా మనం చూడగలిగితే తబిత అనేటటువంటి ఆవిడ తమ వారిగా ఉన్నటువంటి చాలా మంది స్త్రీలు ఆమెకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా తమ వారి అయినటువంటి తబితా గారిని కూడా పొందుకోవటం జరిగింది అపోస్తలుల వల్ల కదా. ఓకే, ఇంకా మనం ఇంకా కొత్త నిబంధనలోకి వచ్చాం. కొత్త నిబంధనలో నుంచి 3 ఇన్సిడెంట్లు చూసాం. వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సారెపతు విధవరాలి యొక్క కుమారుణ్ణి కూడా తిరిగి పొందుకున్నది ఆమె. ఆమె ఎవరి కాలంలో? ఏలియా గారి కాలం. ఏలియా గారి కాలంలో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, శూన్యమీరాలి కాలంలో ఎలీషా గారి వలన పునరుత్థానం పొందుకుంది కదా తన కుమారుడిని. ఆ ఇన్సిడెంట్ ముందు జరిగిందా లేకపోతే సారెపతు విధవరాలి ఇన్సిడెంట్ ముందు జరిగిందా? సారెపతు విధవరాలే ముందు. ఎందుకంటే సారెపతు విధవరాలి యొక్క కుమారుని లేపింది ఎవరండి? ఏలియా గారు. ఏలియా గారు. ఏలియా గారు శిష్యుడు ఎలీషా. కాబట్టి ఫస్ట్ పునరుత్థానం ఎవరిదో చెప్పండి ఇప్పుడు? కాదమ్మా, నాయన కుమార్తె లేదు, కొత్త నిబంధన కదక్క. పాత నిబంధనలు చాలా చూసాం కదా మనం. మీరు మళ్ళీ వెనక్కి పోతున్నారు. సారెపతి శ్రీ కుమారుని లేపటమేనమ్మా. మీరు బైబిల్ అంతా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే సారెపతు అనే స్త్రీ యొక్క కుమారుణ్ణి లేపటం అనేది మొట్టమొదటి పునరుత్థానం కింద. ఆమె తర్వాత ఆమె కుమారుని లేపబడిన తర్వాత ఎలీషా గారి వలన శూన్యమీరాలు కుమారుడు లేపాడు. అలా మనం ముందుకు సాగితే కొత్త నిబంధనలో నాయనను ఊరిలో విధవరాలు కుమారుడు లేపట్టం కానీ, లేదంటే బేతనీయలో మార్తా మరియల సోదరుడైనటువంటి లాజరు గారు లేపట్టం కానీ, ఆ తదుపరి తబితా గారు లేపట్టం, ఇలా జరుగుతుంది. స్త్రీలు తమవారు అన్నదాన్ని బేస్ చేసుకుంటాయి. అది మాత్రమే కాకుండా మిగతా వేరే పరిస్థితులను బట్టి కూడా పునరుత్థానం పొందిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి యేసుప్రభుల వారు మరణించినప్పుడు నిద్రించిన అనేకులైనటువంటి ఆత్మలు లేపబడ్డాయని చూశాము. తర్వాత నాయీను యాయిరు కుమార్తె లేపబడ్డం కూడా మనం చూస్తాము. సో ఇవి స్త్రీలు తమవారు అన్నటువంటి దాన్ని కాకుండా వేరే విధంగా పొందినటువంటి పునరుత్థానం. ఓకేనా? సో ఇప్పుడు మనకు సారెపతు విధవరాలు కుమారుడు పునరుత్థానం వల్ల తిరిగి లేచాడు. తర్వాత శూన్యమీరాలు కుమారుడు లేపబడ్డాడు. ఎలీషా గారి శల్యములలో తగిలినటువంటి సైనికులు లేపబడ్డారు. కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారి ద్వారా యాయిరు కుమార్తె లేపబడింది. నాయనని వీళ్ళ విధవరాలు కుమారుడు లేపబడ్డాడు. మార్తా మరియల సహోదరుడు లాజరు లేపబడ్డాడు. తబితా లేపబడింది. ఇంతమంది ఉంటే, తబితా అంటే
ఆమె యేసు ప్రభుల వారు పునరుత్థానుడు అయిన తర్వాత జరిగింది కాబట్టి అది లెక్కలోకి రాదు. కానీ యేసు ప్రభుల వారు పునరుత్థానం చెందక మునిపే కదా వీళ్ళందరి పునరుత్థానాలు జరిగింది. వీళ్ళందరి పునరుత్థానాలు ముందే జరిగితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు ఉన్నాడని పౌలు గారు చెప్పుటలోని ఆంతర్యం ఏమిటి? అందులో ఏంటి సత్యం ఉందంటారా? ఉంటే ఏంటి ఆ సత్యం? ఎలా అది వాస్తవమే అంటారా? ఆమె నమ్మదగిందేనా? మరి వీళ్ళందరూ పునరుత్థానం చెందలేదా మరి? వారు పునరుద్ధానం చెందిన తర్వాత చనిపోయినారు నా మళ్ళీ. గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అక్క. అందుకే పౌలు గారు చెప్పిన మాట ఏమని? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు మనకు సారెపతి విధురాలు కుమారుడు తిరిగి లేపబడ్డాడు. మళ్ళీ ఏమై ఉండాలి? మళ్ళీ 100% మృతి పొంది ఉండాలి. తర్వాత శూన్యమిరాలు కుమారుడు చనిపోయి ఉండాలి. మళ్ళీ ఎలీషా గారి ఎముకలు తాకి లేపబడ్డోళ్ళు ఏమై ఉండాలి? 100% చనిపోయింది. అలాగే యాయిరు కుమార్తె తిరిగి చనిపోయింది. నాయిను ఊర్లో విధవరాలు కుమారుడు తిరిగి చనిపోయాడు. లాజరు కూడా తిరిగి చనిపోయాడు. తాబితా కూడా తిరిగి చనిపోయింది. కానీ యేసు ప్రభుల వారు మృతుల్లో నుంచి లేచాడు చూసారా? అప్పుడు చనిపోయాడు ఏంటి మళ్ళీ వాళ్ళలాగా? లేదు కదా. అందుకే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు అని చెప్పబడింది. ఈ క్లారిటీ మనకు ఉండాలి మొట్టమొదటి. ఇకపోతే ఎవరు లేపబడతారని చెప్తున్నాడండి? మనం ఇప్పుడు మళ్ళీ అదే మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 20వ వచనంలో ఇప్పుడు పునరుత్థానం తాలూకు ఒక అర్థం చూసాము. తర్వాత మృతుల్లో నుంచి లేచిన వాళ్ళలో యేసు ప్రభుల వారు ప్రథమ ఫలం అన్నాడు కదా, అది ఎలాగో చూసాం. ఇప్పుడు మూడో స్టెప్ మనం కన్క్లూడ్ చేసుకునే స్టెప్ ఏంటంటే, యేసు ప్రభుల వారు లేచారు 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 అని మనం పాటలు పాడుతున్నాం, అంతటితో ఆగిపోకూడదు. సంబరాలు చేసుకున్నాం, అంతటితో ఆగిపోకూడదు. పునరుత్థానం పేరిట మనం అందరం సమాజ మందిరాల్లో కూడుకుంటున్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాం, దేవుడిని స్తుతిస్తున్నాం, దేవుడి బలాన్ని గుర్తు చేసుకుంటున్నాం, క్రీస్తు యొక్క తేజోవంతమైనటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాగానే ఉంది. కొంతమంది పల్లెటూళ్ళనైతే ఏం చేసుకుంటారు? వసంతాలు చేసుకుంటారు. వసంతాలు అంటే తెలుసు కదా, హోలీ లాగా రంగులు జల్లుకుంటారు కదా. మరి అలాగా ఎన్నో చేస్తాం కదా. యేసు ప్రభు పునరుత్థానుడు అయినాడు అన్నదాన్ని బేస్ చేసుకుని సమాధులు పండుగ కూడా చేసుకుంటాం కదా. ఇవన్నీ చేసి అక్కడితో ఆగకూడదు. మనం ఏం చేయాలి? ఆయన ఇక్కడ లేటు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు అన్నట్టు ఈ డైలాగ్, ఈ విషయం మన జీవితంలో జరగాలి. కోరుకుంటున్నామా లేదా? మనం అందరం కోరుకుంటున్నాం. ఆశ ఉందా లేదండి? ఆశ ఉందా లేదా? 100% ఉండాలి, లేకపోతే వేస్ట్. ఎందుకంటే ఏ విధము చేతనైనను, పౌలు గారు అంటారు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుత్థానం పొందాలి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఎట్లయినా సరే రా ఉద్యోగం పొందుకోవాలి, ఎట్లయినా సరే ఇల్లు కట్టుకోవాలి, ఎట్లాగైనా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎట్లాగైనా సరే వాడిని పెళ్లి చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే దాని మీద అంత తప్పని, అంత కోరిక ఉంది అని అర్థం. మనకు కూడా నేను ఏమైనా చేస్తా, పునరుత్థానం పొందటానికి నేను ఏమైనా చేస్తా, ఏ విధంగానైనా నేను పునరుత్థానం పొందాల్సిందే. అది భక్తులకు ఉన్నటువంటి తపన. పౌలు గారికి సమస్తం పెంట 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 అన్నాడు కదా, కానీ పునరుత్థానం దగ్గరికి వచ్చేసరికి అదే నా పంట అన్నాడు. అదే నాకు కావాల్సిన అనలేదా? మళ్ళీ మీకు అర్థం కావట్లేదు. ఆ డిజైర్ మనకు లేకపోతే ఇవి ఎన్ని సార్లు చెప్పినా మనం విన్నా ప్రయోజనం లేదు. ఓసారి చూడండి పౌలు గారి తపన, ఒకసారి చూద్దాం ఆ మాట. ముందు మాటతో చెప్పాను, ఇప్పుడు రెఫరెన్స్ బేస్ చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. ఆ పౌలు గారి తపన ఎలాగుందో ఒకసారి చూద్దాం. చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణము విషయములో
సమానానుభవము గలవాడవై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముంచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాడు. చూడండి, అంతా నాకు పెంట కింద లెక్క, కానీ ఒక్కటి మాత్రమే కావాలి సుమా, అంతే కదా. ఆ మాటలోని అర్థం అదేనండి. నాకు ఏమద్దు, నేను పునరుత్థానం, యేసుప్రభు పొందిన పునరుత్థానం పొందాలబ్బా, అది ఉంది తపనానికి. మనకు కూడా ఉంటే ఎవరు లేస్తారట? ఇప్పుడు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నది. ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. 23వ వచనం చదవండి అక్క. 23వ వచనం చదువుతాం. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎవరు బ్రతికించబడతారటండి? ఆయన వారు, యేసు ప్రభువుల వారు, అంటే యేసు ప్రభు సంబంధికులు అని రాయబడింది. యేసు ప్రభు సంబంధికులు అంటే ఎవరు? మనం యేసు ప్రభు సంబంధికులమా కాదా అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? బైబిల్లో పాత నిబంధనలో యెషయా గ్రంథంలో కూడా ఒక ప్రవచనం ఉంది. పౌలు గారు ప్రవచనం చెప్పారా లేదా అండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో చెప్పింది ఏంటి అనుకున్నారు? ప్రవచనమా కాదా? భవిష్యత్తులో జరగబోయేదా కాదండి ఆ మాట? ప్రవచనమేనా? ప్రవచనమే కదండి. దాని గురించి మనం డౌట్ పడాల్సిన పని లేదు పిల్లరా, ప్రవచనమే అది. కొత్త నిబంధనలో ప్రవచనం చెప్పబడింది. పాత నిబంధనలో కూడా ఏమని చెప్తున్నాడు చూడండి. ఎవరు మృతుల్లో నుంచి లేస్తారనేది యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నీ వారి శవములు సజీవములగును. మట్టిలో బాగా బాగా ఒకసారి జాగ్రత్తగా చదివితే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగు. నీ వారంటే ఎవరి వారు? వీళ్ళు సాతాను వారు. కనుక నీ వారంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న వారిని కాదమ్మా. ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? ఇది యెషయా గ్రంథంలో, పాత నిబంధనలు కదమ్మా. అంటే ప్రవచనం అన్నారు కదా. ఆహా, కాదమ్మా. ఇక్కడ మృతులైన నీవారు అంటే, నీవారు అన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే ఒకటేనండి, ఇశ్రాయేలులో నుంచి వచ్చిన వాళ్ళ విషయం చెప్తున్నాడు అక్కడ. ఇశ్రాయేల్తో మాట్లాడుతున్నారు కదండి. యెషయా గ్రంథం ఇశ్రాయేల్తో కదండి మాట్లాడేది. అంటే ఆనాడు ఉన్న దేవుని ప్రజలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ ప్రజల్లో నుంచి కొందరు బ్రతుకుతారు. ఆ నీ వాళ్ళలో నుంచి బ్రతికే వాళ్ళు ఎవరు? నీ వాళ్ళలో నా వాళ్ళగా బ్రతికిన వాళ్ళు తిరిగి పునరుత్థానం పొందుతారు. అంతేనా అర్థం? నా వారు అంటే ఎవరి వారు చెప్పండి? నీ వారు అంటే ఇశ్రాయేలీలు అని అర్థం. నా వారు అన్నాడు కదా అక్కడ. ఎవరు వాళ్ళు? నా వారు అంటే ఎవరి వారని? దేవుని వారు. వెరీ గుడ్. అంటే దేవుని వారు. అక్కడ దేవుడు కదా ఉండేది, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా. సో ఇశ్రాయేలు ప్రజలలో నుంచి దేవుని వారిగా బ్రతికినటువంటి వారు ఏమవుతారట? ఏమవుతారంట? సజీవాలుగా ఉంటారు. మంటిలో పడి ఉన్నటువంటి వాళ్ళు మేల్కొని ఉత్సహిస్తారు. చూడండి, మేల్కొన్నాడని ఉత్సహించడం కాదు. దేవుడు కోరుకునేది ఏంటి? యేసుప్రభు లేచాడని ఉత్సవం చేసుకోవడం కాదంట దేవుడికి. మీరు లేచి మృతుల్లో నుంచి ఉత్సహించండి రా అన్నాడు. తేడా అర్థమవుతుందా మీకు? ఏమండి? క్రీస్తు లేచాడని కాదు. ఏమని? అసలు సంబరం ఎప్పుడు చేసుకోవాలి? మనము లేచి ఉత్సహించుకోవాలి కదా. ఉత్సవం ఎప్పుడు జరుపుకోవాలంటే
అసలు సిసలు పునరుత్థానపు పండుగ ఎప్పుడనంటే మనం లేచినప్పుడు. కాబట్టి దేవుడు అదే కోరుకుంటున్నాడు. నా కుమారుడు లేచాడు, నాకు తెలుసు, లోకం అంతటికి తెలుసు. అయితే సో వాట్? ఎందుకు ఆ తంతు ఎందుకు జరిగించాను తెలుసా? నువ్వు కూడా లేయాలి, నేను కూడా లేవాలి, మనమందరం లేవాలి మృతుల్లో నుంచి. కాబట్టి నా వారు అన్నాడు. అంటే దేవుడు పాత నిబంధనలో చెప్పిన మాట ఏంటంటే, నా వారిగా ఎవరై ఉండి బతికి చనిపోయి ఉంటారో వాళ్ళు పునరుత్థానం పొందుతారని చెప్పబడింది. అలాగే కొత్త నిబంధనలో కూడా చూసాం మనం. ఇక్కడ ఏం చెప్పబడింది? క్రీస్తు వారని చెప్పబడింది. అక్కడ ఏంటో నా వారు అని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఇక్కడైతే క్రీస్తు వారు అని చెప్పబడింది కొత్త నిబంధనలో. ఇంతకు ఎవరు వారు లేస్తారు? తండ్రి అయిన దేవుడి సంబంధికులు లేస్తారా, లేకపోతే యేసుప్రభు సంబంధికులు లేస్తారా? ఇక్కడ కూడా ఒక ప్రశ్న మనకు ఉద్భవించాలి. ఎవరు లేస్తారండి? క్రీస్తు సంబంధులు లేస్తారు. అంటే ఇప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట తప్పన్నమాట. అంతేనండి. ఇద్దరి ఆలోచనలు ఒకటే కదన్నా, తండ్రి కుమారుడు. ఫస్ట్ పాయింట్, నా వారు అని తండ్రి చెప్పిన, క్రీస్తు వారు అని ఇక్కడ కొత్త నిబంధనలు చెప్పిన రెండు వేరు కాదండి. రెండు వేరు కాదు. నీవన్నీవి నావి అన్నాడు. నీవన్నీ నావి అన్నాడు కదా యేసుప్రభువు వారు. అంటే దేవుని సంబంధికులు, అంటే తండ్రి అయిన దేవుడి సంబంధికులన్నా యేసుక్రీస్తు సంబంధికులన్నా ఇద్దరు ఒకటే. ఇంతకు నేను అడుగుతున్న ప్రశ్న, మనం ఎవరి సంబంధికులం? తండ్రి అయిన దేవుడి సంబంధికులమా, యేసుప్రభు సంబంధికులమా? క్రీస్తు సంబంధం తండ్రితో కూడా సంబంధికులమే. అంతే. క్రీస్తు సంబంధికులు అంటే తండ్రి సంబంధికులమే, తండ్రి సంబంధికులం అంటే క్రీస్తు సంబంధికులమే. మీకు అర్థమవుతుందా? నేను ప్రశ్న అడుగుతాను. మనకు నాన్న ఉన్నాడు, అలాగే పెద్దన్నయ్య ఉన్నాడు. వీళ్ళిద్దరిలో మీకు ఎవరితో సంబంధం ఉంది అని అడిగారు అనుకోండి ఎవరన్నా, మా నాన్నతోనే నాకు సంబంధం ఉంది నాకు తెలియదు అని అంటాం ఏంటి? లేదా మా అన్నయ్యతోనే సంబంధం ఉంది ఈయన ఎవరో మా నాన్న ఎవరో తెలియదు అంటారు. ఇద్దరు మన సంబంధికులే. కాబట్టి మనం ఎవరు సంబంధికులం అంటే తండ్రి సంబంధికులం, క్రీస్తు సంబంధం. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఎవరిగా వారిగాను బ్రతికి చేస్తే మనకు సమాధి ఖాళీ అవ్వదు. క్రీస్తులాగా తిరిగి లేచి దేవుడితో ఉండలేమనేటటువంటి ఒక క్లారిటీ వచ్చింది. ఇంతకు దేవుడి వారిగా బతకటం అంటే ఏంటి? క్రీస్తు వారిగా బతకటం అంటే ఏంటి? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం. 3వ అధ్యాయం 29వ వచనం చూడండి. చివరి వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధులైతే ఎవరిలాగా బతకాలట? మనం అబ్రహాము యొక్క సంతానంగా బతకాలట. అంటే ఏని అర్థం? అబ్రహాము గారి పిల్లల్లాగా ఎవరైతే బతుకుతారో వాళ్ళందరూ ఎవరన్నమాట? క్రీస్తు సంబంధులు. ఈవెన్ జక్కయ్య, మనకు తెలుసు, సుంకపు గుత్తదారుడు జక్కయ్య దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు వచ్చిందా? ఎందుకంటే ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే, రక్షణ రావాలంటే అబ్రహాము కుమారులైతేనే వస్తుంది. రక్షించబడాలి అన్న అబ్రహాము కుమారుల లక్షణాలు రావాలి. అలాగే సమాధి ఖాళీ చేసి క్రీస్తు వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలన్నా అబ్రహాము గారి కుమారులు అవ్వాలి. ఇంతకు అబ్రహాము గారి కుమారులు ఎట్లాంటి వాళ్ళై ఉంటారట? అది కూడా మనకు తెలియాలి. ఇంతకు మనం అబ్రహాము గారి కుమారులమా కాదా, కుమార్తెలమా కాదా అని ఎలా చెప్పగలం? ఎలా తెలుసుకోవాలి? ఎలా టెస్ట్ చేసుకోవాలి? గలతీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఏమని? మీరు విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. విశ్వాస సంబంధులు అన్నాడు. ఇక్కడ మనం ఆగాలి. ఏం విశ్వసించాలి? మనం విశ్వాసం అని చెప్పుకుంటున్నాం కదండి. ఏం విశ్వసించాలంటారు?
దేవుడు తిరిగి లేస్తాడని విశ్వసించు. ఏమో దేవుడు తిరిగి లేపుతాడని విశ్వసించాలి. వెరీ గుడ్. ఇంకా పునాదులు గల పట్టణం ఉంది అని మనకు అది అనుగ్రహిస్తాడని కూడా ఫస్ట్ విశ్వసించు. పాయింట్ విశ్వాస సంబంధులు అనగానే విశ్వాసం అనేటటువంటిది దేనికి సంబంధించింది తెలియాలి. ఫస్ట్ పాయింట్ విశ్వాస సంబంధం అనగానే అసలు విశ్వాసం అంటే దేనికి సంబంధించింది? ఇప్పుడు దేవుడు మనకు అర్థం కాదు. ఉన్నాడని చెప్పండి అమ్మా. దేవుడు క్రీస్తు ఉన్నాడని విశ్వాసించడమే సార్ విశ్వాసులకు సంబంధం. గుడ్. ఒకసారి మనం చాలాసార్లు చదివాం కదండి. ఆత్మ ఫలం, ఆత్మ ఫలాలా ఆత్మ ఫలమా చెప్పండి. ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలా ఆత్మ ఫలమా చెప్పండి. ఫలం అన్నా. ఫలం ఏమనగా అని ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇక్కడ గమనించండి. మనం ఒక చిన్న క్లారిటీ పిల్లలకు ఈవెన్ సండే స్కూల్ తో సహా చెప్తూ ఉంటాం. మీ పొరపాటు నెక్స్ట్ టైం చెప్పకండి. ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలాలు 9 అని చెప్పిస్తుంటారు కదా పిల్లల చేత. ఫలాలు లేవు, ఒక్కటే ఫలం. ఆ ఫలములోనే భాగాలు ఉన్నాయి. ఆ ఫలములోనే భాగాలు ఉన్నాయి. మనకు ఎట్లాగైతే ఇప్పుడు నారింజ పండు ఉంటుంది చూసారా, నారింజ పండు కానీ లేదంటే చీనికాయ అంటాం కదా, అది కానీ కమలా పండు అనేదండి. అదంతా ఒక పండే, కానీ దానిలో లోపల నువ్వు ఓపెన్ చేయగానే తొక్కది కానీ ఏముంటాయి? తొనలు ఉంటాయి. తొనలు ఉంటాయి, ఒప్పులు అంటాం కదా, ఆ తొనలు ఉంటాయి. దానికి విశ్వాసం అనే ఒక పండుకి తొనలు 9. అర్థమవుతుందండి. కాబట్టి ఆత్మ ఫలములు 9 అనేటువంటిది మనం నేర్పించకూడదు. ఎందుకంటే మనకే అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఫలాలు ఉన్నాయని. ఫలములో భాగాలు 9. ఓకే, ఇప్పుడు మనకు అది అంత పెద్ద ముఖ్యమైనది కాదు. కానీ ఆత్మ ఫలములో ఒక తొన ఏంటట? ప్రేమ. మనం నేర్చుకున్న పాఠం దేనికోసం వచ్చావు? అది అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మరలా ట్రాక్ లోకి రావాలండి, అది ముఖ్యం. కాబట్టి ఆత్మ ఫలములో భాగం విశ్వాసం అయితే ఆత్మ సంబంధించిన ఫలాలు ఆత్మ కనబడదు, ఆత్మకు సంబంధించినటువంటి ఫలములో ఉన్న భాగాలు కూడా కనబడదు కదా. కాబట్టి కనిపించని దానిని నమ్మడం. అదే మనం గలతీ పత్రిక 11వ అధ్యాయంలో, అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా అదే కదా. ప్రారంభంలో ఏముంటుందండి? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అని. ఇప్పుడు మన పునరుత్థానం దృశ్యంగా ఉందా అదృశ్యంగా ఉందా? పొందబోయే పునరుత్థానం దృశ్యమా అదృశ్యమా? కళ్ళ ముందేవి లేదు కదా, కళ్ళ ముందేవి లేదండి. ఆ పునరుత్థానం అయిన తర్వాత పోయే పరలోకం దృశ్యంగా ఉందా అదృశ్యంగా ఉందా? అదృశ్యంగానే ఉంది. ఇప్పుడు మనం సదాకాలం దేవుడితో కాపురం ఉంటాము, ఆయన భోజన బల చుట్టూ మనం ఉంటాము అనేది దృశ్యంగా ఉందా అదృశ్యంగా ఉందా? అదృశ్యంగా ఉంది. అన్ని అదృశ్యంగానే కనపడకుండానే ఉన్నాయి. అలాంటి వాటినే నమ్మటమే విశ్వాసం. విశ్వసించిన వాళ్ళ లక్షణాలు కనబడతాయి. పౌలు గారు అంటారు, నేను విశ్వసించాను గనుక ఏమన్నాడు? మాటలాడి తిని అంటాడు కదా. విశ్వసించి తిని గనుక మాటలాడి తిని. ఏం మాట్లాడాడు ఆయన? తన పత్రికలన్నింటిలో సారాంశం ఏం చెప్తాడు చెప్పండి? మొత్తం పౌలు గారే కాదు, ప్రపంచంలో ఇది పరిశుద్ధ గ్రంథం పాత క్రొత్త నిబంధన రాసిన రచయితలందరిది అల్టిమేట్ గోల్ ఒకటే చెప్తాడు. ఏమనంటే దేవుని నమ్మండి, దేవుడి దగ్గర రండి, తర్వాత మీ సమాధులు తెరవబడి, దేవుడి దగ్గరికి రండి, మీ సమాధులు ఖాళీ చేసుకోండి. అంతే. నేను ఏ విధం చేత నేను మృతుల్లో నుంచి పునరుత్థానం పొందాలి అని ఆయనే అనుకుంటే, ఆయన మరి ఎవరికైనా పత్రికలు రాయాలంటే ఏం రాస్తాడండి? ఖచ్చితంగా పొందండి అయ్యా. సరే,
అందుకే పునరుత్థానము అనేటటువంటి వాటిల్లో ఇంతకు మునుపు వాళ్ళందరూ పొందారే, మనం చదివాం కదా. ఎవరు? సారెపతి విధురాలు కుమారుడు లేపబడ్డం, శూన్యమిరాలు కుమారుడు లేపబడ్డం, ఎలీషా గారి శల్యాలు తగిలినటువంటి శవాలు లేపబడ్డం, తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు లాజర్ గారు లేపబడ్డం, అలాగే యాయిరు కుమార్తె లేపబడ్డం, నాయిన్ అనే ఊర్లో విధవరాలు కుమారుడు లేపబడటం, తబితా లేపబడటం, ఇదంతా పునరుత్థానాలు. అయితే యేసు ప్రభు పొందింది ఏంటి? పునరుత్థానంలో 2 రకాల పునరుత్థానాలు చూస్తున్నాం. అది చదివాం కదా ఇంతకుముందు 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో 2 రకాల పునరుత్థానాలు ఉన్నాయి. గుర్తుందా? జీవ పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం. కాదక్క, 35వ వచనం మళ్ళీ చదువుదాం. అక్కడికి వద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. 2 రకాల పునరుత్థానాలు ఉన్నాయి ఇక్కడ. చదివి ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఇప్పుడు చెప్పండి, 2 రకాల పునరుత్థానాలు ఉన్నాయి ఎక్కడ ఆ వచనంలో? ఉందన్న. ఏమున్నాయమ్మా? పునరుత్థానము శ్రేష్టమైన పునరుత్థానం. శ్రేష్టమైన పునరుత్థానం అన్న. శ్రేష్టమైన పునరుత్థానం అంటే ఎవరిది? మళ్ళీ చావకుండా ఉండేది కదా. లేస్తే ఇక చావకుండా ఉండేటటువంటిది శ్రేష్టమైన పునరుత్థానం. అది క్రీస్తుల వారు. అటువంటి పునరుత్థానము పొందాలి అంటే చిన్న విషయం కాదట. వాళ్ళు ఏం చేశారట చూడండి. మరి శ్రేష్టమైన పెట్టబడ్డారంటున్నా. వెరీ గుడ్. యాతన. మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందాలంటే పౌలు గారట అన్ని నష్టపరుచుకున్నాడు. ఏమండి, ఇప్పుడు మీరు గమనించండి, మనం అన్ని నష్టపోయినా పర్లేదు, అది కావాలన్నాం అనుకోండి, మనం దాని విలువ గుర్తించిన వాళ్ళమే ఉండాలి. గుర్తిస్తేనే కదండి ఆ పని చేసేది, అవునా కాదు? అంటే ఎన్ని నష్టమైనా పర్లేదు, అది మాత్రం పొందుకోవాలంటే అది ఎంత విలువైంది, ఎంత విలువైంది. అరే పోయిన క్షణమే తిరిగి రాదు అంటే, పోయిన ఈ దేహం, పోయిన ఈ జీవితం తిరిగి తెచ్చుకోవటం అంటే ఎంత కష్టమైంది. దీనికోసం మనం ప్రయాస, యాతనలు పొందాడట కొందరు సమస్తాన్ని నష్టపరుచుకున్నారట. ఏవైతే లాభకరములై ఉన్నాయో అవన్నీ నేను నష్టపరుచుకున్నాను. ఎందుకంటే ఈ కొన్ని సందర్భాలు మన జీవితాల్లో ఎట్లా వస్తాయంటే, పునరుత్థానం పొందుతావా, లేకపోతే ఇక్కడే ఏమైనా పొందుకుంటావా? నీకు ఇది కావాలా, అది కావాలా, ఇదా అదా అని అనుకుంటా. నేను చాలాసార్లు మనకున్నటువంటి ఈ పేదరిక పరిస్థితులను బట్టి కొన్ని రకాలైనటువంటి విషయాలు ఆఫర్లుగా నా ముందు కొన్ని నా కొలీగ్స్, మా శ్రేయభిలాషులే, వాళ్ళు మంచి వాళ్లే, కానీ దేవుడు కోరుకున్నంత మంచివాళ్ళు కాదు, అంతే. దట్స్ ఇట్. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, డిఎస్సిలో జాబ్ వచ్చిందంటే అది ఆంధ్ర సివిల్స్ అంటారండి. టీచర్ జాబ్ కొట్టారు అంటే ఆంధ్ర సివిల్స్ అని అర్థం. చిన్న ఉద్యోగం కాదు. టీచర్ ఉద్యోగం రావటం అంటే సాధారణమైన ఉద్యోగం. ఒకప్పుడు బతకలేక బడిపంతులు, ఇప్పుడు లోకంలో చాలా సివిల్స్ లాగా ప్రిపేర్ అయినటువంటి వాడి బడిపంతులు మర్చిపోతాయి. ఇంతగా ఆంధ్ర సివిల్సే నువ్వు సాధించినప్పుడు ఎంతో మంది, ఈవెన్ మీకు తెలుసో తెలీదో, ఈ అసిస్టెంట్ కలెక్టర్లు, అసోసియేట్ కలెక్టర్లు అయినటువంటి వాళ్ళందరూ కూడా ముందు ఎవరో ఉంటారు తెలుసా అండి? ఎక్కువ మంది టీచర్లే ఉంటారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసి చూడండి, ఎక్కువ మంది టీచర్లు ఉంటారు. టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసర్లు. వై డోంట్ యూ అని నన్ను చాలాసార్లు అడగడం జరిగింది. మంచి టాలెంటెడ్ ఉంది, మంచి టాలెంట్ ఉంది, సివిల్స్ కొట్టుకోకుండా ఏంటి ఇది, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మంది టీచర్లలో ఒకటేందుకు, లక్షల్లోకి ఒకటిగా ఉండు, మంచి శాలరీ ఉంటుంది, మంచి రెప్యుటేషన్, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, అంత బాగుంటుంది, వెరీ వెరీ సెటిల్డ్ అనేటువంటి వన్స్ ఒక వ్యక్తి ఆ సివిల్స్ కొట్టేశాడంటే ఇక ఎన్నో తరాల వరకు ఇబ్బంది ఉండదు. ఒకవేళ అటువంటి వాటికి ఆకర్షితులైన పరిస్థితుల్లో ఉంటే ఈ పునరుత్థానం తాలూకు ఆలోచనలు ఏమైపోయి ఉంటాయి? ఉండవండి. నేను ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. ఈవెన్ ఏ ప్రమోషన్ కూడా వద్దనుకునే పరిస్థితులు నాకున్నాయి. ఎందుకనంటే ఇది ప్రశాంతంగా దేవుడి సేవ జరిగించుకోవటానికి, మరి ముఖ్యంగా నేను నా సమాధి ఖాళీ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి.
అందుకే ప్రమోషన్లు వాటికి వీటికి సంబంధించి ఏ దాని గురించి ఎందుకు ఆలోచన, ఇలాంటివి వస్తూ ఉంటాయి. చాలా చాలా ఆకర్షణలు వస్తూ ఉంటాయి. బాగుంటది. పిల్లలు అందులో నాకు 2 ఆడబిడ్డలు తెలుసు కదా మీకు. 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆడపిల్ల ఎంతసేపు అండి చేతికి రావటం, చక 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 ఎదిగి వస్తుంది. చూస్తూ ఉండగానే నేను హాస్పిటల్లో ఎత్తుకొని ఆ పుట్టినప్పుడు పెద్దమ్మాయిని ఎత్తుకొని తిరిగినవి ఇంకా గుర్తున్నాయి. 10th క్లాస్ అయిపోయింది దానికి, 16 ఏళ్ళు వచ్చేసాయి. ఎంతసేపు పని అలా చేతికి ఎదుగొస్తూ ఉంటారు. ఎప్పటికి ఇలా అందరికీ సంబంధాలు ఎప్పుడు చూస్తావు, ఏం సంగతి అనేటటువంటి పరిస్థితి. నేను అలాంటి దానికి కూడా చెప్తూ ఉన్నా కూడా ఎన్ని అధిగమించి చెప్తారంటే లోకంలోనికని ఆ పొందబోయే పునరుత్థానం నుంచి తిరిగి వెనక్కి లాగటానికి ఎన్నో శక్తులు ప్రయాసపడుతూ ఉంటాయి. నేను అన్నాను, నేనేం తీసుకోకుండా చేసుకున్నాను, నాకు కూడా అలాంటి అల్లుళ్ళు వస్తారేమో. పగటికల్లు గన్నద్రాబాయ్, నువ్వు చేస్తే నీకు వస్తే నువ్వు నీలాగే వస్తారని ఏమైనా రూల్ ఉందా అని ఇలా అన్నప్పుడల్లా మనిషి ఏమైపోతాడు చెప్పండి? అవును కదా, ఇలా పడిపోతారు. నిజమే కదా. ఒర్రె సంపాదిద్దారా మనం, ఇంకా లేదు ఇట్టయితే కుదరదులే, వాళ్ళని వీళ్ళు నమ్ముకుంటే ఎక్కడ వద్దు మనకి, ఇదిగా ఉంటుంది. ఎందరో వెనక్కి లాగేస్తారు. అంత సులభమైన విషయం కాదు. పునరుత్థానం అంటే ఎందుకు నష్టం, వద్దు 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 అని చాలా అనుకుంటే, చాలా కాదు ఎన్నో అనుకుంటే, ఎన్నో కాదు అన్ని అనుకుంటే, మళ్ళీ చెప్తాను ఇవి నాకు వద్దు అని చాలా కంటే, కొన్ని కంటే, చాలా కంటే అన్నీ వదులుకోగలిగితేనే ఆ ఒక్కటి వస్తుంది. ఎంత కష్టం తెలుసండి. దాన్ని చిత్రం ఏంటంటే అది కనబడదాయే. ఇప్పుడు కన్న ముందు ఏదైనా కనపడుతుంది, ఒక పెద్ద ల్యాండ్ ఉందండి, మంచి భూమి, పంట పండే భూమి, టౌన్లో ఉండేది, రోడ్డు ప్రక్కన ఉండేది, మంచి రేటు పలికే భూమి, పక్కా పట్టా భూమి, అన్నీ కనపడుతున్నాయి. అప్పుడు దాన్ని కొనుక్కోవాలంటే మనసు అవుతాయి. భూమి కనబడడంలే, కానీ దానికోసం అన్ని నష్టపరుచుకుంటే ఎవడన్నా నష్టపరుచుకోవడానికి అవకాశం ఉంటుందా? దేవుడు అందుకే అన్నాడు ఏమని, కొద్దిమంది ఖాళీ అవుతాయా సమాధులు, అందరే అవుతాయా? కొద్దిమంది సమాధులే ఖాళీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయా, అందరు సమాధులు ఖాళీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి? కొద్ది మంది సమాధులే ఖాళీ అవుతాయి. ఆ కొద్ది మందిలో మీరు నేను, ఆ కొద్ది మందిలో మనం. అది జరగాలంటే గుర్తుపెట్టుకోండి, యాతన పెట్టబడే స్థితిలోనన్నా ఉండాలి, లేదా అన్ని నష్టపరచుకోవడానికైనా ప్రిపేర్డ్గా, లేదంటే ఆ ఫలం రావు. చాలా మంది అంటూ ఉంటారు కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలంటే. కాదు కాదు, పునరుత్థానం కావాలంటే అన్నీ పోగొట్టుకోవడానికైనా సిద్ధం, అప్పుడే అది సాధ్యం. అదే క్రీస్తు వారు అంటే ఎవరంటే, దేన్నైనా పోగొట్టుకోవడానికి నేను సిద్ధం, అది మాత్రం పోగొట్టు, పునరుత్థానం మాత్రం నాకు కావాల్సిందే. దీనికోసం ఏం చేయమంటే, అప్పుడప్పుడు ప్రాణము పోయే పరిస్థితికి మన సంబంధికులకు వచ్చినప్పుడు డాక్టర్ గారికి చెప్తాం ఏమని, డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్లేదు, కానీ చిత్రం ఏంటి చెప్పమంటారా, ఆ బతికించుకున్నవాడు కూడా మళ్ళీ ఏమైపోతాడు, బ్రతికించుకున్నవాడు కూడా మళ్ళీ ఏమైపోతాడు, చనిపోతాడు. కానీ మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందిన వాళ్ళు మరలా దానికి మరణానికి ఆ పునరుత్థానమైనటువంటి ఆ మహిమ దేహం మీద అధికారం ఉండనుగాక ఉంది. కాబట్టి ఇదండి పునరుత్థానం అంటే ఏంటి. యేసుప్రభుల వారు పునరుత్థానం పొందిన వాళ్ళలో ప్రథమ ఫలం అని రాయబడితే, ముందు పునరుత్థానం పొందిన వాళ్ళ అర్థం గతి ఏంటి, దాని అర్థం ఏంటి? వాళ్ళు పొందింది పునరుత్థానం, యేసుప్రభు పొందింది మరి శ్రేష్టమైన పునరుత్థానం. అట్టి శ్రేష్టమైన పునరుత్థానం కావాలంటే క్రీస్తు వారిగా బతకగలగాలి. దానికోసం దేన్నైనా కాదనుకోవటానికి సిద్ధపడాలి. ఆ పునరుత్థానం పొందుకొని కూడా ఎన్నో శక్తులు పనిచేస్తూ ఉంటాయి, వాటన్నిటిని అధిగమించగలగాలి. దీనికి తాలూకు శక్తి పుంజుకోవాలి అంటే ట్రైనింగ్ సెంటర్ కావాలి, మర్చిపోకండి. ఆఖరిగా పసమెరిపి ట్రైనింగ్ సెంటర్ ఏంటనుకున్నారు? సంఘములో రోజు కూడుకోలేని పరిస్థితి ఉంది కనుకనే ఆన్లైన్. ఇది ఏ శక్తినిస్తుంది, ఏ నడిపింపునిస్తుంది, ఏ యుద్ధాన్ని ఇస్తుందని అంటే, ఏ విధము చేతనైనను
మృతుల్లో నుంచి నేను క్రీస్తు వలె పునరుత్థానుడు అవ్వాలి అని బలాన్ని ఇస్తుంది. ఎక్కడెక్కడ ఏ లాగే పరిస్థితులు ఉంటాయి, ఎక్కడ వీక్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడ స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి, ఎలా అధిగమించాలి, ఇవన్నీ కూడా నేర్పించేటటువంటి చక్కని మెలకువల శాల ఈ ఆన్లైన్. మీరు రోజు నా దగ్గరికి రాలేరు, నేను రోజు మీ దగ్గరికి రాలేను. ఇవి ఎదిగే దేవుడు ఏం చేశాడంటే గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఇది చిన్నది కాదు పిల్లలు, అర్థమవుతుందా? చిన్నది కాదు. ప్రారంభంలో మాత్రం ఏదో తాత్కాలికం ఉన్నటువంటి రీతిగా ప్రారంభించాం కానీ కాదు నాయన, ఇది శాశ్వతంగా అందరికీ మేలు సమకూర్చే వేదికగా నేను మరుస్తానని దేవుడిచ్చిన మహద్భాగ్యం. నాకైతే చాలా ఇష్టం అండి. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ, కాబట్టి ఈ దాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ప్లీజ్. మిస్ చేసుకుంటే సమాధి ఖాళీ కాదు, పరలోకంలో నిండలేం మనం. ఎన్నో మెలకు, ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతి, ఎన్నో ప్రోత్సాహకాలు పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైనటువంటి సంగతులు ప్రతిదీ కూడా తరచి నేర్చుకోవటం అనేది మనకు నేర్పిస్తున్న చక్కటి వేదిక. ఓకే, నేను మిస్ చేసుకోకండి. మిస్ చేసుకున్నటువంటి వారికి కూడా తెలియపరిచి ఎందు నిమిత్తం రావాలన్నటువంటి దాన్ని మీరు ఖచ్చితంగా గైడ్ చేయాలని, మనం ముందుగా గైడ్ చేసుకుని సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ, క్రీస్తు పొందిన పునరుత్థానం మనమును పొందవాలనే తపనతో సాగాలని, దీని కొరకు దేనికైనా సిద్ధపడాలి. నన్ను నేను సిద్ధపరచుకోను, మిమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. మీకు అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఈస్టర్. యేసు ప్రభుల వారి పునరుత్థానానికి సంబంధించిన ఈస్టర్ రేపు మనం పొందే ఈస్టర్. ఓకే, సో పొందబోయే ఈస్టర్ కొరకు ఈ భూమి మీద బ్రతికినంత కాలం రోస్ట్ అవ్వడానికి కూడా సిద్ధపడి, అప్పుడే మన ఈస్టర్ వస్తుంది. ప్రిపేర్ అవుదాం. ఎవరికైనా ఏమైనా సందేహాలంటే దయచేసి అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి.